తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో రోజుకో వివాదం కొనసాగుతుంది. మొన్నటి వరకు ర్యాగింగ్ ప్రోత్సహించినటువంటి ప్రొఫెసర్ ఒక పక్క పెద్ద విషయం నడిస్తే ఇవాళ ఏకంగా గర్ల్స్ హాస్టల్లో ఏదైతే ఉమెన్ హాస్టల్లో ఆ అమ్మాయి విద్యార్థినులు బయట వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద అభ్యంతరకరమైనటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక దుమారం రేగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీన్నంతా ఏం చూస్తున్నాం అంటే మొన్న ఒక ఇష్యూ చూసాము, మళ్ళీ ఇవాళ ఒక హాస్టల్ సంబంధించి అమ్మాయిలకు సంబంధించి ఒక ఇష్యూ చూస్తున్నాం. దీన్ని ఎలా పరిగణించాలంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పేరుకి గొప్ప ఊరికి దిబ్బ అన్నట్టుంది. ఇదివరకే దాదాపు ఆగస్టు 22 తేదీన వేలాది మంది విద్యార్థినులతో అక్కడ ఏడి బిల్డింగ్ ముందు ధర్నా చేశాం. ఆ రోజు చెప్పారు వారం రోజుల్లోపు వాళ్ళకి ఫుడ్ కానీ హైజెనిక్ రూములు కానీ వాటర్ కానీ అదేవిధంగా మిగతా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. కానీ నేటికి దాదాపు 6 నెలలు గడుస్తున్నాయి, ఇంతవరకు ఒక సమస్య ఎక్కడ వేసిన కొంగపిరి అక్కడలాగే ఉంది. ఇక్కడ ఉమెన్స్ విద్యార్థులు ధర్నా చేస్తూ ఎస్ఎఫ్ఐ వాళ్ళకి పిలిస్తే మేము ఇక్కడికి వస్తే మా మీద మా యొక్క హెచ్ఓడీలకి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు ఈ అధికారులు. సమస్యలు పరిష్కరించండి అయ్యా అని మేము అడుగుతాం. దాదాపు ప్రతి నెల 3,500 నుంచి 4,000 రూపాయలు మెస్ బిల్ వస్తుంది, కానీ సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. విద్యార్థులు నేరుగా చపాతీలు తీసుకొచ్చారు, మాడిపిన చపాతీలు తీసుకొచ్చి రిజిస్టర్ గారు చేతిలో పెట్టారు. రిజిస్టర్ సార్ దాన్ని తిని ఇది బాగలేదని చెప్తున్నారు, కానీ ఈ సమస్యని ఇంకో 10 రోజుల సమయం అయింది, నాకు ఇంకో 10 రోజుల సమయం ఇస్తే నేను దీన్ని 5 స్టార్ హోటల్ చేస్తున్నానని చెప్తారు, కానీ ఆ సమస్య అలానే ఉంటుంది. ఇక్కడైనా ఈ పక్కనే రిజిస్టర్ గారు ఉన్నారు, ఈయన ఖచ్చితంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడే 3 పూట్ల మెస్ భోజనం చేయాలి. ఈ యొక్క మెస్ మెను మారేంత వరకు ఆయన ఇక్కడ కృషి చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.